ఫస్ట్ అయితే ఈ రాడ్ ఈ చేపను కాస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత ఇది ఎలా పట్టానో ఏందో చూపిస్తాను. మామ ఈ వరదల కారణంగా పొలాల్లో నీరుతో పాటు చేపలు కూడా వచ్చేసాయి. చూడండి మా ఫ్రెండ్ గడికి అయితే ఒక కొరమీన్ కనిపించింది. దాన్ని అయితే పట్టుకోవడానికి చాలా ట్రై చేశాడు. నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను. చూడండి బొండి కప్పండి చూసారు కదా మామ, లాస్ట్లో చేపను ఎలా పట్టుకున్నామో చాలా సరదాగా అనిపించింది మామ. ఇలా పొలాల్లో చేపలు వస్తే వాటిని పట్టుకోవడానికి అయితే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది మామ, నార్మల్గా లేదు. నాకైతే చాలా ఆనందంగా ఉంది మామ. వీళ్ళకైతే ఇవే కాదు మామ, ఇంకా చాలా చేపలు అయితే వస్తున్నాయి. కానీ మేమైతే చాలా మిస్ అయిపోయాము. దీనికన్నా ముందు ఒక కొరమీన్ కనిపించింది. అది కూడా అలా పట్టుకునే లోపల మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. చూద్దాం మామ ఏమవుద్దో. ఇప్పుడు ఇంకా కొరమీన్లు అయితే వెతకడానికి అయితే ముందుకు వెళ్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ఒకటి తప్పింది, ఇది రెండోది దొరికింది అనమాట. ఇంకా ముందు ఏమేమి దొరికితే మీరు లాస్ట్ వరకు చూస్తాను అన్నాడు. స్కిప్ మాత్రం చేయకండి మామ, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మామ. నీటిలో అయితే కొరమీన్లా కనిపించింది, కానీ బయటికి తీసేటప్పుడు పూమేన మామ. చూడండి ఎంత పెద్దగా ఉందో. పూమేరు పొలాలకి వాటర్ పెరిగి వస్తుంది. చూపించాలి వీడు ఈ నీరు చూపించు. నీరు ఇంకా చేప వస్తుంది మామ. ఈ కొరమీన్ గురించి వచ్చి చాలా పెద్ద స్టోరీ ఉంది మామ. యాక్చువల్గా మేము నిన్న వచ్చేటప్పుడు అయితే ఇది ఒక కప్ప నుంచి లైన్తో పాటు తెంపేసింది. ఆ కప్ప నోట్లో ఉండిపోయింది అనమాట. మాకు నిన్న ఈ చేప దొరకలేదు. మళ్ళీ కప్పలేదని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఈ రోజు వచ్చేసరికి ఇదిగో ఈ వాటర్ నుండి బయటకు వస్తున్నది మామ. ఎక్కువ వాటర్ అయిపోవడం వల్ల నిన్న మిస్ అయిన కొరమీను, దాంతో పాటు కప్ప కూడా మాకు రెండు దొరికిపోయాయి మామ. ఇదిగో చూసారు కదా, ఆ కప్ప అలాగే నోట్లోనే ఉంది, ఆ లైన్ కూడా బయటే ఉంది. ఎక్కువ వాటర్ వస్తుంది కదా మామ, ఈ వరదల కారణంగా మొత్తం బయటకు వచ్చేస్తుంది చేప మొత్తము. అందుకే ఎలాగో దొరికిపోయింది మాకు. చాలా సంతోషం మామ. ఇది మళ్ళీ నీటిలో ఉంటే ఏం తినలేక అలా చనిపోయింది. ఎలాగో మాకు దొరికిపోయింది. పట్టు అవును, ఇది ఎక్కడ అటాక్ చేసింది? ఆ మూల కదా, పట్టుకోరా పట్టింది. అన్న మొత్తం ఎన్నిసార్లు దొరికారా మనకి? 4 కదా. లాగి మూలకు లాగి. Great. ఓకే మామ, మనకి రాడ్తో పాటు కూడా ఒక కొరమీన్ అయితే దొరికిపోయింది. చాలా అంటే చాలా కొరమీన్లు మామ. ఇక్కడైతే స్టాక్ మొత్తం మా ఎదురుగానే తిరుగుతున్నాయి. యాసన్స్ ఒక్కొక్కటి లాగుతున్నాయి. మీకు లాస్ట్లో చూపిస్తే ఎన్ని కొరమీన్లు పట్టామో ఏందని మ్యాటర్. ఈ ఆనందంలో మా ఊరు డ్యాన్స్ చూడండి. ఈ డ్యాన్స్ కోసమైనా మీరు ఒక లైక్ వేసుకుంటారని అనుకుంటున్నాను మామ. ఒక లైక్ వేసి ఒక కొద్దిగా సపోర్ట్ చేయండి మామ, మా లాంటి వాళ్ళని కూడా. నేను ఇవ్వదా యంత్రకు అది తెలిపోతుంది. మామ ఇక్కడ చూడండి, లాస్ట్ లో ఏదో సౌండ్ వచ్చిందని కప్పన వేసాము. వేసిన తర్వాత నార్మల్ గా లేదు మామ. ఎంత అటాక్ వచ్చిందంటే అంత అటాక్. చూడండి మీరే, నేను చూపిస్తాను. చూసారు కదా మామ ఎలాంటి అటాక్ వచ్చింది అసలు.
మామ ఎంత తేడాకంటే ఇది ఎంత పెద్ద చేప అయి ఉంటుందో చూడండి. రాడ్కి ఎంత వస్తుంది మామ, ఈ రాడ్ షేకింగ్ వచ్చిందిరా రాడ్. పర్వాలేదు రాడ్ రాడ్ పర్లేదు తోలు మా వస్తుందే. అదే తిరిగిపో చాలురా వాళ్ళు అంటే వస్తాయి మెలగానే కదా నా కొడుకుది ఇదే ఉంటుందిరా సరే 2.5 కేజీలు. కానీ నేను ఎంత పెద్దది అనుకోలేదురా నీట్లా మూల మొన్న మాకు కొట్టింది వదిలేసి. సో మామ మొత్తానికి ఈ రోజు అమ్మా, మనకు దొరికిందిరా దొరికిన చేపలు మానేసి ఇవే మామ. అన్నిటికన్నా లాస్ట్ లో దొరికింది ఈ పూమెను. ఈ రాగట్లేదు పూమెను అసలు. అన్నిటికన్నా ఏంటిది? పెద్దది. అంత చూసారు పెద్దది. కదా, 2.5 కేజీ కేజీలు ఉంటుంది ఉంటదేమో అనిపిస్తుంది. లేదా కింద కామెంట్ చేయండి మామ ఇది ఎంత వెయిట్ ఉంటుందో అని. మామ ఈ వర్షాలు వస్తే మెయిన్ ప్లస్ ఏంటంటే వర్షాలు వచ్చిన రోజు మనకు చేపలు దొరుకుతాయి. తర్వాత అంటే ఒక్క చేప కూడా ఉండదు, ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు, కనిపించవు కూడా అసలు. అదే కింగ్ అమ్మ పోలీసు ఒక్కటైతే చాలు. చూసారు కదా మామ ఎంత పెద్ద పూమెను. నాకు తెలిసి ఇప్పటి వరకు దొరికిన దాంట్లో అన్నిటికన్నా ఇదే పెద్దది మామ. ఫైనల్లీ వేట అయితే మొత్తం ముగిసిపోయింది మామ. ఇప్పటి వరకు ఎన్ని కొరల మీద పట్టాము ఏంటో చూడాలంటే ఇది మాత్రం స్కిప్ చేయకండి, చూడండి. సో మామ ఫస్ట్ అయితే ఈ పూమెను, లాస్ట్ దొరికిన పూమెను అయితే ఇది. ఇంకా కొరమీన్లు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత కొరమీన్లో. సో మామ ఫైనల్లీ ఇదిగో మన వేట ఎంతవరకు ముగిసింది మామ. ఈ రోజుకి అంతేనే. చూసారు కదా పెద్దది ఇదంటే అస్సలు నాకు ఇది చూస్తుంటే మనసు ఒప్పట్లేదు. ఎంత తొందరగా వెళ్ళి వండుకొని తినేద్దాం అనిపిస్తుంది. సో మామ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్.